హిందూ మత విశ్వాసాల ప్రకారం చంద్రగ్రహణం అశుభకరంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. చంద్రగ్రహణానికి 9 గంటల ముందే సూతకాలం మొదలవుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. అలా అనుకోకుండా చేస్తే ఎలాంటి నష్టం కలుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏడాది మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు. గ్రహణం మధ్యాహ్నం 3:21, గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03, సంపూర్ణ మధ్యకాలం సాయంత్రం 5:32, గ్రహణ మోక్షకాలము సాయంత్రం 6:48, గ్రహణం మొత్తం వ్యవధి 3:27. భారతదేశంలో కనపడే సమయం సాయంత్రం 6:20 నుంచి సుమారు 27 నిమిషాలు. చంద్రగ్రహణం వేళ ఆహారం వండడం, జుట్టు గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వంటి పనులు పొరపాటున చేయకండి. ఇలా చేయటం మంచిది కాదని చాలామంది నమ్ముతారు. అలాగే గ్రహణ కాలంలో బయట తిరగరాదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడం లేదా కుట్టు పని చేయడం వంటివి చేయకూడదని పండితులు చెప్తున్నారు. చంద్రగ్రహణం అత్యంత శక్తివంతమైనది. వ్యాపారస్తులు ఏ పని చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాము. గ్రహణకాలం నిద్రిస్తే రోగము, మూత్ర విసర్జన వల్ల దారిద్ర్యము, మల విసర్జన వల్ల పురుగుగా జన్మించుట, మైథనం వలన గ్రామ పందిగా అభ్యంగ స్నానం వల్ల కుష్ఠరోగం, భోజనం చేయటం వలన నరకము, శుభకార్యాలు చేస్తే మధ్యలోనే ఆ పని ఆగిపోతుంది. గ్రహణ సమయంలో పదునైన వస్తువులు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణానికి 2 గంటలు ముందుగానే భోజనం చేయాలి. గ్రహణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. అలా చేయకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదకర. స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గ్రహణ కాలంలో ఈ పనులు తప్పనిసరిగా నివారించండి.